Welcome to my channel, Vidyasagar Party. ఒక్కొక్కసారి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు స్పెషల్ ట్రైన్స్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంటంటే స్పెషల్ ట్రైన్స్కి అదేవిధంగా సాధారణ ట్రైన్స్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమున్నాయో, వాటి యొక్క ఛార్జీలకి ఎంత కాస్ట్ అవుతుంది అనే దాని గురించి మనం తెలుసుకునేది ప్రయత్నం చేద్దాం. లెట్స్ వాచింగ్ దిస్ వీడియో. రెగ్యులర్ ట్రైన్స్, దీని అర్థం ఏంటంటే ఇవి ప్రతిరోజు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ప్రతిరోజు నిర్దిష్టమైన టైంలో నడుస్తుంటాయి. సో వీటికి నడిచే విధానం ఎలా ఉంటుందంటే ఒక స్థిరమైన షెడ్యూల్ ఉంటుంది. దీనిని మనకి రైల్వే టైం టేబుల్లో మనకి ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఒక టైం టేబుల్ ఉంటుంది. సో అది ఏ టైం వస్తుంది, ఏ టైం వెళ్తుంది అనే తర్వాత ఉంటుంది. నెక్స్ట్ టికెట్ బుకింగ్. సో ఇక టికెట్ బుకింగ్ ఎలా ఉంటుంది, ఎప్పుడైనా మనం ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఛార్జీలు, ఈ ఛార్జీలు ఎలాగుంటాయంటే మనకి సాధారణ ఛార్జీలు అంటే రైల్వే మంత్రిత్వ శాఖ ఏ విధంగా అయితే కిలోమీటర్కి ఎంత అయితే వసూలు చేస్తుందో ఆ ఛార్జీలు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఉండే క్లాసులు మీకు తెలిసిందే. దీంట్లో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, లేకపోతే చైర్ కారు, నెక్స్ట్ జనరల్, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ రూట్ మ్యాప్, వీటికి నిర్దిష్ట మార్గాలు ఏ రూట్ నుంచి ఎలా వెళ్తాయి అని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ దీనివల్ల ప్రయోజనం ఏముంటాయంటే మనకి రోజువారీ ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు, లేకపోతే వ్యాపారస్తులకు, ప్రయాణికులకు ఏ టైం ప్రకారం అనుకూలంగా ఉంటే ఆ ట్రైన్ ఎక్కడానికి వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. నిర్వహణ అంతా కూడా దీన్ని రైల్వే మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తూ ఉంటుంది. సో దాని ప్రకారము ఇవి నడుస్తుంటాయి అన్నమాట. సో ఇది మనకి రెగ్యులర్ ట్రైన్స్ వివరం. అంటే రెగ్యులర్ ట్రైన్ అంటే కంపల్సరీగా అది ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ని ఫాలో అవుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే ఆ ఏ జోన్లోకి అయితే వస్తుందో ఆ జోన్లో ఉన్నటువంటి రూట్లో ఇవి నిర్దిష్టమైన ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటారంటే రెగ్యులర్ ట్రైన్స్ లేకపోతే సాధారణ ట్రైన్స్ అంటారు. నెక్స్ట్ టాపిక్ వస్తే స్పెషల్ ట్రైన్స్. మనం అప్పుడప్పుడు ప్లాట్ఫామ్స్ మీద మనం ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటే స్పెషల్ ట్రైన్స్ అనే టర్మ్ వస్తుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ అంటే దీని అర్థం ఏంటంటే ప్రత్యేక అవసరాల కోసం ప్రత్యేక దినాలలో లేకపోతే ఏదైనా పండగలు లేకపోతే సెలవులు ఉన్నప్పుడు వీటిని డిమాండ్ని బట్టి లేకపోతే రూట్లో ఉన్నటువంటి ఎక్కువ రిజర్వేషన్లు జరుగుతున్నట్లయితే అలాంటి సందర్భాల్లో వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. వీటిని స్పెషల్ ట్రైన్స్ అంటారు. వీటి నడిచే కాలం అండి, వీటి స్పెషల్ ట్రైన్స్ ఎంతకాలం ఉంటుందంటే ఆ డిమాండ్ ఉన్నంత వరకు ఉంటుంది అనమాట. కొంతకాలం మాత్రమే ఉంటాయి. లేకపోతే ఆ సీజన్ ముగిసిపోయింది అనుకోండి వీటిని నిలిపేస్తూ ఉంటారు. కంటిన్యూ చేయాలనేది రూల్ ఏం లేదు. వీటిని రైల్ నెంబర్, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, రైల్ నెంబర్స్ కంపల్సరీగా మనకు 5 నెంబర్స్ ఉంటాయని చెప్పుకున్నాము. 5 నెంబర్స్లో లెఫ్ట్ నుండి చూసుకున్నాడు ఫస్ట్ 1, 1 కానీ 2తో కానీ వచ్చేటువంటివన్నీ కూడా సాధారణ ట్రైన్స్ లేదా స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనమాట. అలాగే వీటి యొక్క ట్రైన్ నెంబర్ ఎక్కడ దాకా స్టార్ట్ అవుతుందంటే 0తో స్టార్ట్ అవుతాయి. 0701 అని, లేకపోతే అలా మనకి కంపల్సరీగా 0తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. వీటిని బుకింగ్ చేసుకోవచ్చు కూడా. వీటిని ప్రకటిత తేదీల్లో వీటిని బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఛార్జీలు ఎలాగుంటాయంటే సాధారణ రైలుతో పోల్చుకున్నప్పుడు కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు. అంటే మీకు తత్కాల్ అని తెలుస్తుంటుంది కదా, తత్కాల్ ఛార్జీలతో ఈక్వల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటికి శాశ్వతమైన టైం టేబుల్ అంటే ఏమీ ఉండదు. ఆ టైం టేబుల్ అంటే వాళ్ళు ఒక టైం ఇండికేట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మార్పులు ఉండొచ్చు అనమాట. వీటిలో కూడా మనకి ఏ విధమైన క్లాసెస్ ఉంటాయంటే వీటిలో స్లీపర్ క్లాసులు, థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. అలాగే కొన్ని రూట్లు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సీజన్లు బట్టి రూట్లను సెలెక్ట్ చేస్తారు. సపోజ్ మనం ఇక్కడ నరసాపురం నుంచి చూసుకున్నాం అనుకోండి, తిరుపతి వెళ్ళేటువంటి స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. అలాగే సీజన్లు బట్టి ఇప్పుడు మనకి అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో అయ్యప్ప స్వామి దర్శించుకునే వాళ్ళు వెళ్ళే కోసం ఆ సీజన్లో మనకి ఒక స్పెషల్ ట్రైన్ వేస్తూ ఉంటారు. అలాగే విజయవాడ దసరా మహోత్సవాలు జరిగినప్పుడు ఆ సీజన్లో మనకి ఒక ట్రైన్లు అనేవి వేస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ వాళ్ళు ఏ విధమైన రూట్ ఏదైతే ఇస్తారో ఆ రూట్లో వాటిల్లో జరుగుతూ ఉంటాయి. వీటి గురించి ఎవరు ప్రకటన ఇస్తారంటే రైల్వే శాఖ ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లో వాళ్ళే అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఈ రూట్లో ఇన్ని స్పెషల్ ట్రైన్లు తిరుగుతున్నాయని చెప్పేసి ఉంటుంది. వీటికి రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట.
సో ఈ విధంగా మనకి రైల్వేలో మనకి స్పెషల్ ట్రైన్స్, రెగ్యులర్ ట్రైన్స్ అని చెప్పేసి ఉంటాయి. స్పెషల్ ట్రైన్స్ అంటే ఒక సీజన్లో లేకపోతే ఒక్కొక్క టైంలో అవసరమైతే స్పెషల్ ట్రైన్ వేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. స్పెషల్ ట్రైన్లో కొంచెం ఛార్జీలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశమే ఉంటుంది. సో ముందు సాధారణమైన ట్రైన్స్ని మనకి స్టేషన్ నుంచి విడిచిపెట్టిన తర్వాతే ఈ స్పెషల్ ట్రైన్స్కి అవకాశం ఇస్తారన్నమాట. సిగ్నల్ పాయింట్స్ దగ్గర ఎక్కడైనా క్రాస్ ఓవర్ అవుతున్నప్పుడు మెయిన్ ఫస్ట్ జనరల్ ఎక్స్ప్రెస్లు వాటికి ఇచ్చేసిన తర్వాత అప్పుడు వీటికి పర్మిషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి రైల్వే జోన్లో మనకి స్పెషల్ ట్రైన్స్ లేకపోతే ఈ సాధారణ ట్రైన్స్ అనేటువంటి పరిభాష మనం వాడుతూ ఉంటాము. సో ఈ విధంగా ఉంటుంది. ట్రైన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. మీకు కనుక ఎప్పుడైనా అనౌన్స్మెంట్లో కనుక 0తో స్టార్ట్ అయినట్లయితే ఇవి కంపల్సరీగా స్పెషల్ ట్రైన్స్. అలా కాకుండా బిగినింగ్లో 1, 2 అనే నెంబర్లు వస్తున్నాయి అనుకోండి, అవి ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సాధారణ ట్రైన్స్ నెంబర్లన్నీ కూడా బిగినింగ్ నెంబర్లో 1, 2 అని కూడా వస్తూ ఉంటాయి. ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి రైల్వే పరిభాషలో స్పెషల్ ట్రైన్స్కి నెక్స్ట్ సాధారణ ట్రైన్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీలు పడితే మీకు ఈ స్క్రోలింగ్లో వచ్చేటువంటి శివాలయాన్ని కూడా దర్శించండి.